అందరికి నమస్కారం. సెలబ్రేషన్స్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ అంటూ ఆగస్టు 28న నా పుట్టినరోజు సందర్భంగా వరుస సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. గత 4 ఏళ్ల నుండి ఇదే తరహాలో నా పుట్టినరోజు వేడుకలు వరుస సేవా కార్యక్రమాలు చేస్తూ కొనసాగిస్తున్నాను. ఇక్కడ ఏమంటే ఈ కేక్ కటింగ్స్, ఈ బ్యానర్స్ ఇవేమి లేకుండా ఒక సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం నాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఉదయం 5 గంటల నుండే ప్రార్థనా మందిరాలైనటువంటి మసీదు, గుడి, చర్చలకి సందర్శించి వారికి పూలు, పండ్ల మొక్కలు అందించడంతో పాటు మదనపల్లి, బెంగళూరులో ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి అక్కడ గోగ్రాసం వితరణ చేసిన తర్వాత మదనపల్లి బీటీ కళాశాల విద్యార్థినుల కొరకు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ని ఆవిష్కరించబోతున్నాం. అక్కడ నేను పూర్వ విద్యార్థి అవడం నాకు చాలా ఆనందదాయకం కూడా భావిస్తూ, అదేవిధంగా 11 గంటలకి మదనపల్లి మెట్రో కాంప్లెక్స్ వద్ద ఉచిత రక్త వర్గీకరణ అంటే ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలా మంది ఏమంటే రక్తదానం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. దయచేసి రేపు జరగబోయే ఉచిత రక్త వర్గీకరణలో మీ బ్లడ్ గ్రూప్స్ అన్న తెలుసుకోండి. రేపు పొద్దున్నే మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడైనా బ్లడ్ అవసరాలు ఉన్నప్పుడు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత మదనపల్లి, గురుంకొండ 2 ఫుడ్ బ్యాంకులో ఆహారం అందుబాటులో ఉంచిన తర్వాత మదనపల్లి చైతన్య ఆశ్రమం నుండి చిన్నారులకు అన్నదానం తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి మదనపల్లి పురపర్తి ఆశ్రమంలో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఒక కార్యక్రమం చెప్పుకోవచ్చు మనము. ఉచిత కంటి శిబిరం. ఈ కంటి శిబిరం ఏమంటే మదనపల్లికి చెందినటువంటి డాక్టర్ సునీల్ సార్, ఈసీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో అక్కడ ఉన్నటువంటి చిన్నారులకు ఉచిత కంటి పరీక్ష నిర్వహించి వారికి తగిన చికిత్స కూడా అందించడం జరుగుతుంది. మేము ఈ క్యాంపు చేయాలనగానే స్పందించినటువంటి డాక్టర్ సునీల్ సార్ గారికి, ఈసీ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దాని తర్వాత బుద్ధనికొండలో మొక్కలు నాటే కార్యక్రమం, ఆ తర్వాత మస్తానవి దర్గాను సందర్శించడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాలు అన్ని ఏమంటే పుట్టినరోజు వేడుక అంటే ఒక మంచి అనేది ముందుకు వెళ్ళాలా, ఒక మంచి ఆ సంవత్సరం కూడా మంచి అడుగులతో వేయాలా అని చెప్పి మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు నాతో ఎల్లప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. జై భారత్.